అమలాపురం నియోజకవర్గంలోని అల్లవరం మండలం డి రావులపాలెం గ్రామం సావరపుపేటలోని పక్షవాత రోగంతో మంచాన పడ్డ ఈతకోటి రాజారావుకు దివ్యాంగుల సంక్షేమ సంఘం గౌరవ అధ్యక్షులు వెంకన్న నాయుడు విజయనగరం టౌన్లోని జిల్లా వైసీపీ విస్తృత స్థాయి సమావేశం నగరంలోని జగన్నాథ ఫంక్షన్ హాల్ నందు జరగనుంది. మజ్జి శ్రీనివాసరావు జిల్లా ప్రజా పరిషత్ చైర్పర్సన్ అధ్యక్షతన నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా బోట్స సత్యనారాయణ, కురసాల కన్నాబాబు, ఎమ్మెల్సీలు, మాజీ ఎమ్మెల్యేలు, మాజీ ఎంపీలు, ఎంపీపీలు, జడ్పీటీసీలు, మేయర్లు, మాజీ చైర్మన్లు, కార్పొరేటర్లు, సర్పంచ్లు, ఎంపీటీసీలు, పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు హాజరు కానున్నారు. చూసిన తర్వాత కాబట్టి ఈ కార్యక్రమం మనం చేసుకొచ్చామని అందులో బాగా ఎన్నో కార్యక్రమాన్ని చూసే తప్పకుండా చేసుకొచ్చాం. ఇవాళ ప్రయాసంలో ఆ కార్యక్రమం ప్రకారమే ఈ గుర్తు కూడా అధికారం ఉంది చంద్రబాబు నాయకత్వంలో ఓటు పెరుగుతూ ఇవాళ ఆ నాయకత్వంలో ఆ కార్యక్రమం చేస్తారని మనం నమ్మం. ప్రజలున్న 5 కోట్ల ప్రజలు అన్నాయి కానీ మోసపోయారు. అందుకే మోసకాలమైన తర్వాత మనం ప్రజలకి అది చెప్పి చేస్తూ ప్రజాస్వామ్యం మనం భావిస్తాం. మీరు ప్రజాస్వామ్యం ఎప్పుడు కూడా 2 పక్షాలు ఉంటాయి. ఒకటి అధికార పక్షం, 2 ప్రతిపక్షం. అధికార పక్షంతో యొక్క కార్యక్రమం వాళ్ళు ఇచ్చిన మాటని ప్రజలకు ఇచ్చిన వాగ్దానాన్ని, ఎన్నికల ప్రణాళికల్ని, వాళ్ళ పార్టీ విధానాన్ని, ఆ ప్రభుత్వ విధానాన్ని అమలు ప్రతిపక్షంలో బాధ్యత ఆ విధానాలు వాళ్ళు తెలుసుకొని నెరవేర్చుకోవాలి లేదా నెరవేర్చకపోతే వాళ్ళు మెరవంచి ప్రజల తరఫున వాళ్ళు మాన్యం నిర్మించి ఆ కార్యక్రమాలు చేయాల్సి. మరిన్ని అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ A1 TV తెలుగు న్యూస్.